శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నక్షత్రాల గురించి తెలుసుకునే క్రమంలో మఖా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మఖా నక్షత్రం చాలా శక్తి కలిగినటువంటి నక్షత్రం. ఒక విధంగా ఇది అన్ని నక్షత్రాల కన్నా అధికార దాహం, అధికార కాంక్ష, దేశ గౌరవాన్ని రక్షించే ప్రయత్నం చేయడంలో చాలా బలమైనటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. స్వాతంత్రం సంపాదించే సమయంలో మరి మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో అనేక మంది ఈ మఖా నక్షత్రంలో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది దేశం కోసం పోరాడడం జరిగింది. అంటే మఖ అంటేనే స్టార్ ఆఫ్ పవర్. నిరంతరం వాళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది సింహరాశిలో ఉంటుంది. సింహరాశిలో అంటేనే మరి సింహరాశి అంటేనే అధికారం కలది, రాచరిక లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే ఒక రాజ్యాన్ని స్థాపించే అర్హత కలిగి ఉంటుంది. అంటే పూర్వకాలంలో అయితే ఈ రాజులు రాజ్యాలు ఉండేవి కాబట్టి ఈ మఖా నక్షత్రానికి అటువంటి గొప్ప పేరు ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళ వరకు వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళ పరిధిలో ఒక స్వతంత్రంగా అయినా సరే కొంతమందితో ఏర్పాటు చేసుకుని వాళ్ళు చిన్న అంటే సామ్రాజ్యం అంటే వాళ్ళ వ్యక్తిగత సామ్రాజ్యం, వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యం అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క విద్యా సామ్రాజ్యం అవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఉన్నతిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మఖా నక్షత్రానికి అధిదేవతలుగా పితృదేవతలు ఉంటారు. పితృదేవతలు అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో పూర్వీకులు ఉంటారు. ఆ పూర్వీకులు కామన్గా మనకి ఋషుల ప్రకారం సప్త ఋషులు వాళ్ళు వారసులుగానే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ జనాభా అంతా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి అతని ఒక ఋషికి సంబంధించిన వారసుడై ఉంటాడు. అలాగే వీళ్ళ పెద్దల్లో రాజులు ఉండొచ్చు, చక్రవర్తులు ఉండొచ్చు, అధినేతలు ఉండొచ్చు. ఆ విధంగా ఇది ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారు వాళ్ళ యొక్క వారసులకి అంటే పూర్వకాలంలో వాళ్ళ తాత ముత్తాతల్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు మళ్ళా ఈ కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే మఖా నక్షత్రంలో జన్మించాడంటే వాడికి ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకుల లక్షణాలు 100% ఉంటాయి. అంటే ఆ కుటుంబం గతంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, సిరి సంపదలు అవ్వచ్చు, అవి పోగొట్టుకోవడం వల్ల తిరిగి మళ్ళా నిలబెట్టే ప్రయత్నంలో అదే కుటుంబంలో మళ్ళా ఈ పితృదేవతల ఆశీర్వాదంతో పుట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకటి గమనించాలి. దాని తర్వాత ఏంటంటే ఈ నక్షత్రానికి ఉన్నటువంటి సింబల్ గుర్తు ఏంటంటే అది రాజసింహాసనం అనడం కన్నా ఒక దర్బార్లో ఒక సింహాసనం, అలాగే అటు ఇటు మరి ప్రముఖులు కూర్చో విధంగా ఒక అటు 10 మంది ఇటు 10 మంది ఉంటూ ఒక రాజ దర్బారు మధ్యలో గొప్ప సింహాసనం. అది ఈ సింబల్ యొక్క గుర్తు. అంటే ఖచ్చితంగా వీళ్ళు అధికారాన్ని కోరుకుంటారు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు ఒక సీటు ప్రత్యేకంగా ఉండవలసి ఉంటుంది. సో ఈ విధంగా అది ఉంటుంది. మరి ఈ గుర్తు ఏంటంటే వాళ్ళు ఎప్పుడన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవాన్ని కోరుకుంటారు. వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, ఖచ్చితంగా గౌరవించి వాళ్ళకు ఒక ఆసనం సమర్పించి బాబు ఇక్కడ కూర్చోండి మీరు అంటే చాలు, ఇంకేమి వాళ్ళు కోరుకోరు, గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మరి గౌరవప్రదంగా అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఆ బాధ్యత స్వీకరిస్తుంటారు, ఆ కుటుంబ బాధ్యత స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, అలాగే తాతగారు అమ్మమ్మో నానమ్మో ఉంటే వాళ్ళని కూడా
ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ పని చేయాలన్నా తండ్రి గారు ఉంటే తండ్రి గారి మాట, లేదంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట ఖచ్చితంగా అంగీకరించి ఆ విధంగానే పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పెద్దల్ని గౌరవించడం. చాలామంది నేను చూశాను, ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో విదేశంలోనూ దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు పెద్ద వయసు వచ్చింది, వాడిని చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ గొప్ప ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఇక్కడ దగ్గరలో ఆ తల్లిదండ్రులు ఉన్నదానికి దగ్గరలో ఏదో వాళ్ళు తక్కువ ఉద్యోగం చూసుకొని లేక సదుపాయం ఉంటే ఆ ఉద్యోగాన్ని మానేసన్నా తల్లిదండ్రులను సేవ చేస్తూ ఉన్నవాళ్ళు నాకు కన్సల్టింగ్లో కనబడడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ సమయంలో ఈ కాలంలో కూడా ఈ విధంగా అంత హోదాని వదులుకొని తల్లిదండ్రుల కోసం వాళ్ళు వచ్చారా అన్నది చాలా ఆశ్చర్యం. అంటే కొంత సంపాదించడం వల్ల స్థితిపతులు ఉండొచ్చు, కానీ అలాగే ఎంతమంది రావడం జరుగుతుంది. ఈ విధంగా మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ విధంగా, అంటే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళే అని కాదు, మఖా నక్షత్రంలో దశమాధిపతి ఉన్నా, లగ్నాధిపతి ఉన్నా, లగ్నాధిపతి డిపాజిట్ అనేక విధాలుగా ఈ సంబంధం కనబడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా బాధ్యతలుగా ఉంటారు, పురాతన సాంప్రదాయాల్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా పెద్దవాళ్ళ ద్వారా ఒక ఆస్తి వచ్చింది, ఏదో వాళ్ళ తాత ముత్తాతలు కట్టించినటువంటి పెద్ద భవనం వచ్చింది, ఆ భవనాన్ని అలాగే మెయింటైన్ చేస్తారు తప్ప దాన్ని ఏదో రియల్ ఎస్టేట్కి అమ్మేయడం, ఇంకా బాగా వచ్చిందని కూలగొట్టి ఇంకో కట్టడం చేయరు. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అలాగే పెద్దవాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ అలాగే కొన్ని వస్తువులు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే సడన్గా చాలా కాలం పాటు ఒక వృత్తి మీదో ఒక దాని మీదో కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏదో ఒక రాజకీయాల్లో చాలా కృషిగా పాల్గొంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఒక 20 సంవత్సరాలు ఆ రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా దాన్ని విడిచిపెట్టి వేరే యావిగేషన్లోకో సేవలోకో మారుతూ ఉంటారు. అలాగే కొంతకాలం ఒక ఉద్యోగం చేసి సడన్గా దాన్ని మానేసి వేరే వ్యాపారంలోకి రావడం జరుగుతుంటుంది. ఈ విధంగా వృత్తిని సడన్గా మారుస్తారు. పెద్దవాళ్ళని గౌరవించడం నెంబర్ 1గా ఉంటారు. ఖచ్చితంగా సాంప్రదాయాన్ని పెద్దల గౌరవాన్ని పాటిస్తూ ఉంటారు. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ఆగస్టు 15, జనవరి 26, ఇంకా మనకి కొంతమంది ఈ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు కానీ ఆగస్టు 15 రాగానే ఒక జెండా మరి పాకెట్కి పెట్టుకోవడం కానీ ఆ ప్రేయర్లో పాల్గొనడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ సింహరాశికి మఖా నక్షత్రానికి సంబంధం ఉన్న వాళ్ళే అవుతారు. వీళ్ళు ఎంత గొప్ప త్యాగాన్ని అయినా చేస్తూ ఉంటారు కుటుంబం కోసం. చాలామంది చూశాను నేను, మరి వివాహాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళు తర్వాత పుట్టిన వారి కోసం, అక్క చెల్లెల కోసం, వీళ్ళ పెద్ద ఉద్యోగంలో ఉన్న కూడా కనీసం వాళ్ళ చదువు, వాళ్ళ పిల్లల చదువు, అన్నగారి పిల్లల చదువు, లేదంటే ఇంకా వీళ్ళు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం, ఈవెన్ ఈ సింహరాశిలో ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సొంత తమ్ముళ్ళనే కాకుండా ఇంకా మేనల్లులు అవ్వచ్చు, కొంతమంది ఫాదర్కి సెకండ్ మ్యారేజ్ అయితే వాళ్ళ పిల్లల్ని అలాగే సెకండ్ వైఫ్ను కూడా వీళ్ళు ఆదరించి చూడటం అన్నది ఈ కాలంలో చాలా ప్రత్యేకత ఈ మఖా నక్షత్రం వారికే ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మఖా నక్షత్రంలో జన్మించడం ఒక విధంగా పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ కర్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తారు. అలాగే వీళ్ళు మరి తన వారసుల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎక్కువ మంది సంతానాన్ని, అంటే గతంలో ఉండేది ఇప్పుడైతే లేదు కానీ దీనికి సింబల్గా ఎలుక రావడం జరిగింది. అంటే మఖా నక్షత్రానికి వివాహ పొందని చూసినప్పుడు మగ ఎలక, ఈ మగ ఎలకలు చాలా సంతానోత్పత్తికి కారణమవుతుంటాయి. అంటే ఒక విధంగా వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి ఒక మంచి సంతానాన్ని వారసుడుగా ఇవ్వడానికి కూడా ఈ మఖా నక్షత్రం కారణమవుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మఖా నక్షత్రం మన యొక్క సంస్కృతిని, జాతి గౌరవాన్ని నిలబెట్టే అద్భుతమైనటువంటి స్టార్ ఇది మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్ర జాతకులు అధిదేవతగా కేతు ఉండడం జరుగుతుంది. అంటే కేతు దశతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇది కేతు నక్షత్రం అంటూ ఉంటారు. కానీ ఒక విధంగా కొంత సంబంధం కేతువుతో ఉన్నప్పటికీ కానీ కేతువుకి మఖా నక్షత్రానికి కూడా ఎక్కడ మనకి పోలికలు అయితే ఉండవు. బట్ ఏదైనా
ఈ మఖా నక్షత్రం వాళ్ళ యొక్క జీవితం చాలా వరకు మరి అతి గారాభం వల్ల, ఈ మఖా నక్షత్రంలో ఎవరు జన్మిస్తారో వాళ్ళకి అతి గారాభం వల్ల జీవితంలో చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో ఈ కౌరవుల్లో దుర్యోధనుడు ఇదే నక్షత్రంలో జన్మించడం జరిగింది. సో ఈ కారణం వల్ల తల్లిదండ్రుల యొక్క అతి గారాభం వల్ల, స్వభావ సిద్ధంగా అతనికి ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ లాంటి కారణాల వల్ల పెద్ద సామ్రాజ్యాన్ని అతను కోల్పోవడం, అంటే కోల్పోలేదు కానీ అతను బతికున్నంత వరకు అతని దగ్గరే ఉన్నది. చనిపోయిన తర్వాత అది వేరే సంగతి. కానీ మొత్తం మీద ఆ విధమైన లక్షణాలు ఈ మఖా నక్షత్రం వాళ్ళలో కూడా అటువంటి రాజసం, దర్పం, అటువంటి హీరోయిజం, అటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఈ విధంగా కనబడుతుంటాయి. మరి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి కొంతమంది నటులు కూడా మరి గొప్ప పౌరాణిక పాత్రలు ధరించి శాశ్వత కీర్తిని లభించడం జరిగింది. సో ఏదైనా ఈ మఖా నక్షత్ర జాతకులు నిరంతరం సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ప్రముఖ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే వీళ్ళు మరి ఎప్పుడూ కూడా ఈ చిన్న చిన్న జంతువుల్ని, అంటే ఎలుకల్ని, కుందేల్ని ఇలాంటి వాటిని పెంచడొద్దు, ఇప్పుడు అంత అవకాశం లేదు. కానీ వాటిని ఏదో విధంగా మరి వాళ్ళు ఒక బొమ్మ రూపంలో, ఈ ఎలుక బొమ్మ ఒకటి ఈ పిల్లలు చదువుకుంటే వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోవడం, కానీ టేబుల్ కింద ఒక బొమ్మ ఫోటోలా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.